ఉపవాసము అంటే ఏమిటంటే కొన్ని ఆహార పదార్థాలను పక్కన పెట్టడం కాదు, కానీ మొత్తం అన్నపానములు ఆహార పదార్థాలను మాని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమే నిజమైన ఉపవాస ప్రార్థన. అన్నపానములు ఎందుకు మానుతామో తెలుసా? మన శరీరం అంతా నలుగుగొట్టుకొని శరీరంలో ఉండే కోరికలు, శరీరంలో ఉండే ఆలోచనలు, శరీరంలో ఉండే తలంపులు ఏవి కూడా పని చేయకుండా వానికి పులి స్టాప్ పెట్టేసి ఆత్మ కార్యాల కొరకు మనం ఏం చేస్తున్నామో తెలుసా? ప్రార్థన మనము ప్రారంభిస్తూ ఉన్నాము. ఆత్మ కార్యములు ఎందుకు ఎలా జరుగుతాయో తెలుసా? ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతాయి. ఆత్మ కార్యాలు ఎలా జరుగుతాయో తెలుసా? అన్నపానములన్నింటిని మానేసి శరీరమును నలుగుగొట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా ఆత్మదేవుడు ఆత్మ కార్యములు మన మధ్యన జరిగించునుగాక. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు. ఒక ఆశతో పట్టుదలతో ఏ పని చేయకుండా పనులన్నిటిని పక్కన పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి.